హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత మహిళా క్రికెట్ టీం 2025 వన్డే వరల్డ్ కప్లో భాగంగా రెండో సెమీస్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్ చేరింది. అయితే ఈ మొదటి సెమీఫైనల్లో గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికాతో ఆమీ తూమి తేల్చుకోనుంది. ఈ తుది పోరుకు రేపే రంగం సిద్ధం కానుంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, భారత్ గెలవాలంటే వీళ్ళతో ఎలా ఆడాలి, మనలాగే సౌత్ ఆఫ్రికా టీంకు కూడా ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్ కూడా రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఆట ఎలా ఉండబోతుంది, మరి ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ యొక్క ఫైనల్ సమరం మన ముంబైలోని డివై పాటిల్ క్రికెట్ స్టేడియంలో రేపు జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మాత్రం తమ యొక్క సర్వశక్తులు వడ్డాల్సిందే. సౌత్ ఆఫ్రికాకు కూడా ఇంతకుముందు ఎలాంటి వరల్డ్ కప్ రాకపోవడం వల్ల వారు కూడా తమ శక్తికి మించిన ఆటను ప్రదర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పటికే సౌత్ ఆఫ్రికా యొక్క బ్యాటింగ్ మరియు వారి యొక్క బౌలింగ్ను సెమీస్లో ఇంగ్లాండ్పై వాళ్ళు ఆడిన ఆట తీరును గమనిస్తే వాళ్ళ యొక్క ప్రతిభ ఏ పాటిదో అంచనా వేయవచ్చు. అసలు ఇంగ్లాండ్తో వాళ్ళు ఆడిన ఆట తీరును గనక మనం పూర్తిగా గమనిస్తే లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో వారు కేవలం 65 రన్స్కే ఆల్అవుట్ అయ్యి చాలా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. మరి అలాంటి సౌత్ ఆఫ్రికా టీం ఏకంగా ఇంగ్లాండ్ ముందు 319 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఏకంగా 125 పరుగుల తేడాతో గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మరి అలాంటి ఊహించని పరిణామాన్నే నిజం చేసింది సౌత్ ఆఫ్రికా. ఇక అందుకు మినహాయించి మన భారత్ కూడా ఏమీ చిన్నదేమి కాదు. మన భారత్ కూడా తమ స్థాయికి మించిన ఆట తీరుతో అరవీర భయంకరమైన ఆస్ట్రేలియాను మట్టి కనిపించి అద్భుతమైన మరియు వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను ఛేదించి ఇలా ఫైనల్ చేరింది. ఇక ఫైనల్లో రెండు టీంలు కూడా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ఇలా ఫైనల్ చేరాయి. ఇక రెండు టీంలు కూడా తమ యొక్క అద్వితీయమైన ఆట తీరుతో అరవీర భయంకరమైనటువంటి మాజీ ఛాంపియన్లు అయిన ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాలను ఓడించి ఇలా ఫైనల్లో ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఈ రెండు టీంలు కూడా తమ దేశానికి గొప్పగా భావించే ఈ వరల్డ్ కప్ ఆశను నెరవేర్చుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక ఈ మ్యాచ్లో మన టీమిండియాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ మ్యాచ్ జరుగుతున్నది మన హోమ్ గ్రౌండ్లో అనగా ముంబైలో. కాబట్టి మన టీం మన సొంత గడ్డ మీద ఈ మ్యాచ్ జరుగుతున్నది కాబట్టి ఇది ఇక్కడ మన వారికి ఇక్కడి బ్యాటింగ్ మరియు బౌలింగ్ కండిషన్స్పై చాలా అవగాహన ఉంటుంది. కాబట్టి మన వారు ఇక్కడ గెలిచేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. అది కాకుండా మన యొక్క ప్రేక్షకుల ముందు కప్పును అందుకోవడం నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే మనవారు మన హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ను చూసుకొని చాలా గొప్పగా రాణించాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు భారత బ్యాటింగ్ మూలస్తంభాలుగా నిలబడినటువంటి స్మృతి మందాన, హార్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ వంటి మేటి మహిళల క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్లో గొప్పగా ఆడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ టోర్నమెంట్లో ప్రారంభం నుండి అద్భుతంగా ఆడినటువంటి భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన ఫైనల్లో గనక తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శిస్తే మాత్రం భారత్కు ఘనమైన ఆరంభమే చేకూరుతుంది. ఇక ఈమె సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో 24 పరుగులకే వెనుదిరిగిన ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఆట తీరుతో మనల్ని విజయ తీరాలకు చేర్చారు. అయితే ఆమె కూడా ఈ మ్యాచ్లో చెలరేగి ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ లీగ్ మ్యాచ్ల్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు అని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అసలు సిసలు మ్యాచ్ అయినటువంటి సెమీఫైనల్లో
అద్భుతమైన తన కెప్టెన్సీ అద్భుత ఆటతో 89 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇలా ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లు కూడా ఇప్పటి వరకు మన భారత్కు మూల స్తంభాలుగా నిలిచారు. వీరందరూ కూడా సమిష్టిగా ఫైనల్లో ఈ సౌత్ ఆఫ్రికాతో గనుక రాణిస్తే భారత్ యొక్క కప్పు కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా ఆల్రౌండర్లు అయినటువంటి దీప్తి శర్మ, రీచా ఘోష్లు కూడా వాళ్ళ యొక్క సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. ఇక బౌలింగ్లో రాధా యాదవ్ మరియు నల్లపురెడ్డి, చరణ్యారెడ్డి, రేణుకా సింగ్ వంటి ఈ స్టార్ బౌలర్లు కూడా తమ యొక్క స్థాయికి మించి, అంచనాలకు మించి ఈ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా భారత మహిళా బౌలర్లు సమిష్టిగా రాణిస్తేనే ఈ వరల్డ్ కప్ కళ సాకారమవుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా గురించి గనక చూస్తే సౌత్ ఆఫ్రికా యొక్క కెప్టెన్ అయినటువంటి లారా వాల్వర్ట్ ఈ టోర్నీలోనే అత్యధిక రన్స్ చేసినటువంటి బ్యాట్స్మెన్. ఆమె దాదాపుగా 470 పరుగులు చేసి టోర్నీలోనే ఎవరికీ అందనంత ఎత్తులో మొదటి స్థానంలో ఉన్నారు. మరి అలాంటి గొప్ప కెప్టెన్ మరియు మేటి బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి ఈమెకు భారత బౌలర్లు తమ యొక్క అద్భుత బౌలింగ్తో కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది. ఈమె కాకుండా మరో ఓపెనర్ మరియు వైస్ కెప్టెన్లు కూడా ఆ టీంకు గొప్ప బలమే. ఇక ఆ జట్టు యొక్క ప్రధాన పేస్ బౌలర్ అయినటువంటి మారిజోనా కాప్ ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో 5 వికెట్లతో ఎలా రాణించారో మీరే చూసుంటారు. ఆమె అసలు ఒక్క రన్ను కూడా స్టార్ట్ కాకుండా ముందే 3 వికెట్లు పడగొట్టడం నిజంగా ఆమె యొక్క సత్తాకు నిదర్శనం. దాదాపుగా ఆ మ్యాచ్లో ఆమె 5 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా యొక్క విజయాన్ని ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. నిజంగా ఈమెతో భారత బ్యాట్స్మెన్లు చాలా ఆచితూచి జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇంతేకాకుండా మిగతా సౌత్ ఆఫ్రికా బౌలర్లు కూడా ఏమీ తక్కువ కాదు. వాళ్ళను తక్కువ అంచనా వేసేదానికి ఏమాత్రం లేదు. వాళ్ళతో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి భారత మహిళా క్రికెటర్లు కొద్దిగా ఆచితూచి వ్యవహరించి ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మనపై విజయాన్ని నమోదు చేసింది. అందువల్ల వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగానే ఆడి మనకు తగినట్లు మరియు మన భారత బ్యాట్స్మెన్లు ఆడే విధంగా ఉండే బాల్ను బట్టి షాట్ల ఎంపిక అనేది ఉండాలి. దాన్ని బట్టే వారు ఆడి భారత్ను విజయ తీరాలకు చేరుస్తారని ఆశిద్దాం. ఏది ఏమైనా 2005 మరియు 2017 తర్వాత ఇప్పుడు అది మన హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగుతుండడం నిజంగా మన భారతీయులందరికీ చాలా గర్వకారణం. ఇక ఈ మ్యాచ్లో భారత మహిళా క్రికెటర్లు సౌత్ ఆఫ్రికాపై విజయాన్ని నమోదు చేసి 150 కోట్ల భారతీయులందరి ఆశలను సగర్వంగా నిలబెడతారని ఆశిద్దాం.